సినిమా బాగాలేదని టాక్ వస్తుంది, దాని గురించి మరి అంత ఫ్లాప్ అని చెప్పలేము, బట్ ఓకే. సంక్రాంతి బరిలో నిలుస్తుందని యావరేజ్ గా ఉండొచ్చు అనుకుంటున్నాను. డాన్స్ అండ్ మహేష్ బాబు వెళ్ళ కొంచెం హైలైట్ అవుతుంది అంతే. బాగాలేదు లేదన్న మిక్స్డ్ టాక్ మీరే చెప్పారు, ఎవరో ఇందాక మిక్స్డ్ టాక్ అని చెప్పి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి అయితే ఇక మా మమ్మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, మా మమ్మీకి యావరేజ్ అనిపించింది సినిమా. ఓకే చూడొచ్చు అన్న, ఒకసారి చూడొచ్చు అంతే. డైలాగ్స్ త్రివిక్రమ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి, కానీ మార్కేం లేదన్న, అంత సిగ్నిఫికెంట్ మార్కేం పడలేదు త్రివిక్రమ్. ఓకే చూడొచ్చు అంతే సినిమా. శ్రీలీల యాక్టింగ్ బాగుంది, డాన్స్ కూడా బాగుంది, మహేష్ బాబు డాన్స్ కూడా బాగుంది. మహేష్ బాబు కోసమే నేను మూవీకి వచ్చాను. మళ్ళీ రాజమౌళి మూవీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన చూడటం కోసమే వచ్చాను. సినిమా అయితే యావరేజ్. రమ్యకృష్ణ మహేష్ బాబు స్క్రీనింగ్ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. ఎప్పుడైనా అమ్మాయి గెలిచిద్ది అని చెప్పి కొడుకు నిరూపించాడు అంతే. మదర్ సెంటిమెంట్ అండ్ రమ్యకృష్ణ గారు వీళ్ళిద్దరు కాంబో ఎలా అనిపించింది? ఇద్దరు మంచి ఎక్స్పీరియన్స్ గల యాక్టర్స్, ఇద్దరు యాక్ట్ చేస్తుంటే చాలా బాగుంది. సినిమా చూసాను, ఆ సినిమా ఏందని అసలు ఏ లెవెల్లో ఉందంటే నాకు డైరెక్టర్ అనవసరమో, మ్యూజిక్ డైరెక్టర్ అనవసరమా, ఒక్క మహేష్ బాబు చాలన్న. మహేష్ బాబు పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పమాట. గుంటూరు అంటే మిర్చి, మహేష్ బాబు అంటే పిచ్చి అనమాట. ఆ విధంగా ఉంది. నేను మొత్తం చెప్పేది మహేష్ బాబు గురించి ఆలోచించుకోండి. టాక్ ఎలా ఉన్నా కానీ ఏంటంటే మహేష్ బాబు అంటే ప్రాణం ఇస్తాం అనమాట. సినిమా అయితే వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు బ్రో. మహేష్ బాబు కల్ట్ ఉందనా, కల్ట్ కాదు అది మాస్ కల్ట్ అని చెప్పొచ్చు అనమాట. వేరే యాంగిల్ మొత్తం చూపించాడు బ్రో. ఆ బీడీ తాగే స్టైల్ కానీ, అగ్గిపెట్టితో కొట్టే తీసే స్టైల్ కానీ అయితే స్వాగ్ మామూలుగా లేదు. మహేష్ బాబు స్వాగ్కి ఎవడైనా కానీ స్వాగతం పలకాల్సిందే. ఆ రేంజ్లో ఉంది బ్రో సినిమా అయితే. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉందన్న, కుర్చీ పట్టుకొని స్టెప్ వేస్తూ ఉంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం బ్రో. మహేష్ బాబు మ్యాన్ అయితే మామూలుగా లేదు బ్రో. సినిమా చూడండి మీరు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పూనకాలతోటి బయటకు వస్తారనమాట. మహేష్ బాబు ఎనర్జీ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు బ్రో. ఒక్క ముక్కలా చెప్పాలంటే మహేష్ బాబు గారు వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. నేను ఎవరి గురించి డైరెక్టర్ గురించి అసలు చెప్పను, మహేష్ బాబు గురించి వాళ్ళే చెప్తున్నాను అనమాట. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. నేను మహేష్ బాబునే చూశానన్న, మహేష్ బాబే న్యాయం చేశాడు. మూవీ అయితే డిసప్పాయింట్ అయిపోయింది అన్న. కూర్చి మడత పెట్టింది, పండబెట్టింది కూడా మన గుంటూరులో కారంలో ఉన్న టైటిల్లా మా కారంలో లేదు అసలు ఉప్పు సప్పగా అయిపోయింది. ఏందన్న ఎంత డిసప్పాయింట్ చేసిండు. ఫస్ట్ హాఫ్ అంతా స్లో, అంత లాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒకటి కొద్దిగా మంచిగా మదర్ సెంటిమెంట్తో మొత్తం ఫస్ట్ హాఫ్లో ఆ సైన్ గురించే తిరుగుతుంది. స్టోరీ అంత బోరింగ్ లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ ట్విస్ట్లు, కొద్దిగా ప్రకాష్ రాజ్ రియల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అసలు తమను ఈ త్రాన ఉండి అంత ఆన ప్రోగ్రాంలు వస్తుంటే మ్యూజిక్ ఏమైంది తమనికి? బ్రహ్మానందం దీంట్లో ఎందుకుంటారా? వెన్నెల కిషోర్ ఉండేది, వెన్నెల కిషోర్ మహేష్ బాబు కామెడీ సీన్స్ బాగుంటుంది. అదే నేను చెప్తున్నా కదా, వెన్నెల కిషోర్ మహేష్ బాబుది బాగుంది. ఆ శ్రీలీల రిమిక్స్ సాంగ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ శ్రీలీల డ్యాన్స్ కష్టమేనా, చాలా కష్టం. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ వచ్చి అయితే చూస్తారు, కానీ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది పరిస్థితి. మరి బ్యాక్గ్రౌండ్ మీద సాంగ్స్ లేదు, ఏమి చక్కగా అసలు లేదు. ఒక ఊపు తెప్పించి జనాలు ఎంజాయ్ చేసే సీన్ లేదు. ఒక సెకండ్ హాఫ్ ఒకటి బాగుంది, ఫస్ట్ హాఫ్లో మొత్తం దారుణమే ఉంది. ఏంది స్టోరీ, అసలుకి స్టోరీ రైటింగ్ అయితే, అసలుకి స్క్రీన్ ప్లే అయితే అసలుకి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం మాత్రల మంత్రికులు మరపరిచి పండబెట్టేసి. స్టోరీ అంటే ఇక మీరు చూడాలి, స్టోరీ అయితే చెప్పకూడదు కానీ వెళ్ళి చూడాలి. లోపల చాలా అంటే చాలా బాగుంది ఉన్నాయని చెప్పేస్తున్నా. ఫ్లాప్ అయితే లేదు బ్రో, ఫ్లాప్ ఆడినాడు అంతే. అదే ఫ్లాప్ అంటే మాత్రం గొద్ద బాల కొట్టాడు మేము అంతే. సినిమా బాబు అంటే అసలు యాక్టింగ్ అంటే అదొక రేంజ్. ఆ రేంజ్ని టచ్ అవ్వాలంటే మినిమము హీరో ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రేంజ్ అయితే ఆ టచ్ కాగలుగుతారు. మీతో లో ఉన్న వాళ్ళు మాత్రం టచ్ అయితే లేరు. ఎవరైనా ఫ్లాప్ అంటే మాత్రం అక్కడ కొత్త పగిలిపోయేది అంతే. సంక్రాంతి బ్రో లెగుస్తుంది బ్రో, హైపు అది హైపు, అదంతా హైపు చెప్పలేము. అది నిజం చెప్పాలంటే అసలు రేంజ్, ఆ రేంజ్ వేరు. ఇక నేనైతే ఆ రేంజ్కి తట్టుకోలేము మనము. ఎవడైతే ఫ్లాప్ అంతే. కారం అజ్ఞాతవాసి కన్నా అద్మానంగా ఉంది, అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే మహేష్ బాబుని మొత్తం అడ్జస్ట్ మహేష్ బాబుని మొత్తం అడ్జస్ట్ చేసిండు. ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం మస్తు బాధతో ఉన్నారు. కానీ ఎందుకంటే పైకి అట్లా చెప్తారు, ఎందుకంటే అభిమానం నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అభిమానంతోనే అట్లా చెప్తారు. కానీ
లోపల మస్తు బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా బాధతో బాధతోనే ఉన్నారు చాలా బాధ మాట్లాడాలా చాలా ఫైట్స్ అవే కామన్ ఆయన ఎప్పుడు ఫైట్ చేసాడు అవే ఫైట్లు శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది మహేష్ బాబు మూవీస్ అనగానే ఫస్ట్ నెగిటివ్ టాకే వస్తుంది మహేష్ బాబు గారి మూవీస్ అనగానే ఫస్ట్ నెగిటివ్ టాక్ వస్తుంది తర్వాత రికార్డులు లేస్తాయి వీళ్ళకి నచ్చలేదేమో మాకైతే చాలా బాగా నచ్చింది మీరు అసలు ఫ్రెష్ మైండ్ పెట్టుకుని వెళ్ళండి బ్యూటిఫుల్ సినిమా ఇదైతే క్రేజీ సినిమా అసలు సినిమా చూసినాడు చింపేశాడు కుర్చీ మడతెట్టేశాడు అంతే ఇంకా ఆ కుర్చీని మడతబెట్టి మహేష్ బాబు కట్అవుట్ కి మేమైతే ఫిదా అయిపోయామన్నా అసలు ఫస్ట్ హాఫ్ లో వచ్చే డాన్స్ ఎలివేషన్స్ స్వాగ్ మహేష్ బాబు కరిష్మా అక్కడ మంట ఎక్కడికి వస్తుంది కన్నా అక్కడ మంట బయటకు వస్తుంది కదా అవునన్నా ఇవి స్క్రీన్ నుంచి బయటపడిపోతే తీసుకున్నానన్నా ఇవన్నీ మహేష్ బాబు గుంటూరు కాలంలో ఈ అవునన్నా స్క్రీన్ నుంచి బయటపడి నేను ఏర్కొని వచ్చా డైహార్డ్ ఫ్యాన్స్ అన్న కాలం తినే కొద్ది తినాలనిపిస్తుంది సూపర్ గా ఉందన్నా చాలా సూపర్ గా ఉందన్న సినిమా చిన్న పిల్లల కాడి నుంచి చిన్నాడు బుడ్డోడు పెద్దోడు ముసలాళ్ళు పన్ను ఎవరైనా అందరికి నచ్చే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ మూవీ ఆఫ్ ద డెకేడ్ ఎమోషనల్ మూవీ ఆఫ్ ద డెకేడ్ ఇలాంటి సినిమాని నేను ఎక్కడ చూడలేదు అలా వైకుంఠపురం చూసి ఇంతకన్నా ఎలివేషన్ నేను ఎక్కడ లేదనుకున్నా ఏది ఎమోషనల్ ఈ సినిమా చూసి ఎమోషనల్ అయితే కన్నీళ్ళు తెచ్చుకుంటామన్నా అసలు ఈ సినిమా మాస్ డ్యాన్స్ క్లాస్ అని వెళ్ళాను కానీ ఎమోషన్ ఈ విధంగా ఎక్కిస్తాడని నేను ఊహించలేదు మహేష్ బాబు ఫ్యాన్స్కే ఇలా ఉందంటే జనరల్ ఫ్యాన్స్ ఎమోషనల్ ఇంకా తట్టుకోలేనని మామూలుగా లేదు రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అనేది 5 ఇచ్చే సినిమా థియేటర్లో మామూలు కాదు భయ ఎవరి ప్రేక్షకులు కానీ ఫ్యాన్ కానీ ఎవరైనా ఇంకా కుర్చీలోంచి కూర్చొని పైకి లేచి మళ్ళీ కుర్చీలో కూర్చొని భయ ఎక్కడ కానీ ల్యాక్ కానీ చెడుగా కానీ ఏం లేదు భయ అదొక సాంగ్ మట్టిగా సాంగ్ మాస్ జాతర మొదలైంది భయ సాంగ్ మీద ఊచకోతకు వస్తుంది మన రైతు వరి కోత ఎలాగొస్తాడు థియేటర్లో సాంగ్ ఊచకోత మొదలైంది భయ సినిమా చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అందరూ చూడండి జై మహేష్ బాబు బ్రో ఎవరైతే సినిమా బాగలేదు అంటున్నారో చెప్తున్నా కదా చిన్న పిల్లలు తాగుతారు బూస్ట్ సినిమా బాగలేదు అన్నాడు వేస్ట్ నిజంగా చెప్తున్నా ఇంత మంచి మూవీ మహేష్ బాబు అంటే అతను ఒక హ్యాండ్సమ్ హీరోనే కాదు చాలా బ్యూటిఫుల్ హార్ట్ ఉన్న పర్సన్ చాలా రేర్గా ఉంటారు అలాంటి వాళ్ళు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కింద ఎంతోమంది చిన్నపిల్లలకి అతను హార్ట్ సంబంధించిన వైద్యం చేస్తున్నాడు అదైతే నిజంగా చాలా ఎవరు అలా చెయ్యరు బ్రో నిజంగా చెప్తున్నాను చాలా మంచి వ్యక్తి మహేష్ బాబు గారు ప్లీజ్ నెగిటివ్ మాత్రం చేయకండి ట్రోల్ చేయకండి మూవీ పరంగా వస్తే కనుక మూవీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ సెకండ్ హాఫ్లో ఉన్న సాంగ్ అయితే సాంగ్ గురించే 10 times చూడొచ్చు మూవీ మహేష్ బాబు గారు ఎప్పుడు చెయ్యని డ్యాన్స్ ఇంతవరకు మహేష్ బాబు గారిని చూడని విధంగా కొత్తగా మాస్లోనే క్లాస్ నుంచి మాస్ చూపించినారు నిజంగా త్రివిక్రమ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చూపించినారు మహేష్ బాబు గారిని అయితే డ్యాన్స్ విజయానికి వస్తే చెప్తున్నా కదా అన్న పేకలో ఉంటుంది జోకరు డ్యాన్స్ మాస్టర్ అంటే శేఖర్ నిజంగా శేఖర్ మాస్టర్ గారు నెక్స్ట్ లెవెల్ డాన్స్ కొరియోగ్రఫీ అయితే చెప్తున్నాను అంత బాగుంది శ్రీలీల డాన్స్ అసలు కనిపించలేదు మహేష్ బాబు గారు డాన్స్ చేస్తుంటే నిజంగా చాలా గ్రేట్ మహేష్ బాబు గారు కోకో కోలా పెప్సీ మా శ్రీలీల చాలా సెక్సీ ఆ కుర్చీని మడతబెట్టి